చనిపోయి తిరిగి లేచాడు ఆయన. చాలా మంది వచ్చారు, చనిపోయారు. చాలా మంది గొప్ప గొప్ప రాజులు చనిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చనిపోయాడు. లేచాడా తిరిగి? లేదు. ఎవ్వరూ లేవలేదు. చనిపోయిన వాడు తిరిగి లేవలేదు. ప్రపంచ చరిత్రలో లేదు. సైంటిస్టులు గాని, జ్ఞానులు గాని ఏ పుస్తకంలో కూడా చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి అనేటువంటి ఎవరి దగ్గర లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం వేయడానికి వచ్చాడు. ఏం చేసుకోవాలని అనుకున్నాం తెలుసా? మా అమ్మాయి పాలెట్టు చేసిన ప్రార్థన ద్వారా ప్రభుత్వం అనుకున్నాడు. నాకు పొలాలు ఉన్నాయి, డబ్బు ఉంది, సినిమా ఫీల్డ్లో పనిచేసేవాడిని, రోజుకి 20,000 సంపాదించేవాడిని. డబ్బు పొందు లేదు, పొలాలు ఉన్నాయి, మాకు ఆస్తుంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఏం బాధలేదు. చాలా మంది ఏమన్నాడు, ఏదో బాధ వచ్చింది కాబట్టి ప్రభుత్వం అనుకుంటారు. బాధ వచ్చి కాదు, అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి పెడతానన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు దానికి సమాధానం దొరకలేదు. ఆ సమాధానం కోసం బాగా గంజాయి, చరస్సు, అఫీము, సిగరెట్లు, మందు, ఏది పడితే ఏది దొరుకుతుంది తాగేసి తాగినోళ్ళలాగా రోడ్డు మీద ఊపుకుంటూ వెళ్ళేవాడిని కాదు. తాగేసి నా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. తాగినది కూడా పక్కవాడికి కూడా తెలియదు. అలాంటి స్థితిలో నేను చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై ఆడుతున్నప్పుడు కొంతమంది రౌడీలు నన్ను వెంబడించి పొడి చేశారు డబ్బుల కోసం. వాళ్ళకి డబ్బు ఉంది, ఆ డబ్బు కోసం పొడిస్తే పేరు మొత్తం బయటకు వచ్చేసి చచ్చిపోతారని చెప్పి వదిలేశారు. 4:30 గంటలు ఏసై నన్ను బ్రతికించారు. 4:30 గంటలు బ్రతికారు. ఆయన అన్నాడు, పునరుద్ధానం ఒక వాక్యం చదువుతాను, ప్రకటన గ్రంథం అని బైబిల్లో గ్రంథం ఉంది. దగ్గర బైబిల్ ఉంది కదా, చూడు ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాను జరిగింది. 1వ అధ్యాయంలో ఉంది ఒక మాట. నేను ఆయనను చూడగానే, అంటే ఒక భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను ఆయనను చూడగానే చచ్చిన వారే ఆయన పాదముల యొక్క పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాకు ఎట్లా, భయపడకము, నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడ నచ్చిని గాని, ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? దేవుడు మన కొరకు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. కోడుల యొక్కయు, మేకల యొక్కయు, అంటే కోళ్ళు, మేకలు, రకరకాల జంతువులు బలి ద్వారా మన పాప క్షమాపణ కలగదు. కానీ ఈ రక్తం వలన, అనగా యేసు క్రీస్తు వారి రక్తం వలనే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడే రక్తాన్ని చిందించాలి. ఎందుకంటే మనందరం దేవుని స్వరూపంలో ఉన్నాం. దేవుని స్వరూపంలో మనల్ని విడిపించడానికి జంతువులు రక్తం యొక్క ఏ పనికి వస్తుంది? జంతువుల రక్తం పనికి రాదు, దేవుని రక్తమే పనికి రావాలి. దేవుని రక్తమే కావాలి. మనం దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన పరలోక రాజ్యానికి మనము అర్థం చేసుకోండి. చెడ్డవాళ్ళు కాదు, బయటకు వెళ్ళి మరలా మీరు చేసిన పనిని రిపీట్ చేయదు, మార్చుకోండి. నేనేదో ఇక్కడ మత బోధ చేయడానికి రాలేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చూపించడానికి వచ్చాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఎవరైనా సరే, హిందూ అవ్వు, ముస్లిం అవ్వు, అది ఎవరైనా అవ్వు, అది అనవసరమైన సబ్జెక్ట్. అది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందుకు బైబిల్లో. లోకం అంటే క్రైస్తవులు ఉన్నారా, అది ఇండియా వాళ్ళు ఉన్నారా, లేదా అమెరికా వాళ్ళు ఉన్నారా, వేరే వేరే దేశం వాళ్ళు ఉన్నారా? లోకం అంటే అంతా, భూమి అంతా లోకం అంటారు. దాన్ని ఈ లోకాన్ని ప్రేమించాడు దేవుడు. లోకం అంటే ఎవరు? జంతువులు, చెట్లు కాదు. లోకం అంటే మనుషులు మొట్టమొదటిగా. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఈ సృష్టి అంతటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. తయారు చేసిందేమో ఆయన, అధికారం ఇచ్చిన ఎవరికి? మనిషికి ఇచ్చాడు అధికారం. కానీ ఈ అధికారాన్ని మనిషి దుర్వినియోగం చేశాడు. ఆ దుర్వినియోగం చేసినటువంటి అధికారం పోగొట్టుకుంటే ఆ అధికారాన్ని తిరిగి ఇవ్వడానికి మరలా దేవుడు పైకి రావాల్సి వచ్చింది. అర్థమైందా? ఈ పోగొట్టుకున్న అధికారాన్ని, అంటే తండ్రి ఇంట్లో ప్రవేశించే అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. తండ్రి మాట మనం వినలేదు కాబట్టి తండ్రి ఇంట్లో ప్రవేశించే అధికారం ఇవ్వడానికి దిగొచ్చాడు దేవుడు పైనుంచి. ఇదిగో చెల్లి కొరకు, నా కొరకు, లోకమంతటి కొరకు తన రక్తాన్ని కార్చి మనల్ని
బానిసత్వం నుంచి, అంటే పాపం అనే బానిసత్వం నుంచి, సైతాను బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి దేవాది దేవుడు దిగి వచ్చి మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి కొనుగోలు సిలువలు ఆయన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచాడు. మరణించి అక్కడ ఉండిపోలేదు, తిరిగి లేచాడు. దాని చరిత్ర ఆధారం ఉంది, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. మీరు బయటకు వెళ్ళినప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఇలాంటి బయటకు కొనుక్కోండి, లేకపోతే నాలాంటి పాస్టర్ గారిని అడగండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు జైలు సూపరింటెండెంట్ గారిని అడగండి, ఆ నెంబర్ అది అంబేద్కర్ గారు ఉన్నారు, ఇక్కడ గుంటూరులో ఉంటారు, లాయర్, నాకు మంచి స్నేహితులు ఆయన అడగండి. మీకు బయటకు కావాలంటే దేవుడి ప్రేమ బట్టి మేము మీకు ఉచితంగా ఇస్తాం. ఉచితంగా అంటే మాకేదో డబ్బులు వచ్చేది మీకు ఇవ్వట్లేదు. మేము కూడా మీలాంటి వాళ్ళందరూ మారాలి, కష్టపడాలి, మంచి మనుషులుగా సమాజంలో గౌరవించబడి జీవించాలి అనే కోరిక కలిగి మేము సేవ చేస్తాం. మేము పొందుకున్న రక్షణ, మేము పొందుకున్న ఆనందం మీరు పొందుకోవాలి, మీరు తెలుసుకోవాలని. ఆ ఆనందాన్ని మీరు తెలుసుకోవాలి. ఆనందాన్ని అనుభవించినప్పుడు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆనందం